కాలేజ్ అయిపోయిన కొద్ది రోజుల తర్వాత మాస్టర్స్ కంప్లీట్ చేశాం కదా, మనకు ఎలాగైనా జాబ్ వస్తుందిలే అని చెప్పి గర్వంగా తిరిగే రోజులు అవి. బయట నెట్వర్క్ లేనివాడికి కావాలా లింక్డ్ఇన్లో ప్రొఫైల్, మనకు కాదు. హలో మామా, ఖాళీయేనా? అదే మామ, మనది ఈ మధ్య మాస్టర్స్ అయిపోయింది కంప్యూటర్ సైన్స్లో. ఇంటి దగ్గర కోచింగ్కి పొమ్మని చెప్పి ఒకటే దొబ్బుడు. అప్పుడే చెప్పాను నేను నీ గురించి. మా దోస్తుగాడు డిగ్రీలో 6 సార్లు ఫెయిల్ అయ్యిండు కంప్యూటర్ సబ్జెక్టు. వాడు ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నానా? అట్లాంటిది నన్ను కోచింగ్కి పొమ్మంటారా? నేను వాడికంటే 2 ముక్కలు ఎక్కువే చదివినా. గుర్తుపెట్టుకో, మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్. నేను జాబుల కోసం పోవటం కాదు, కంపెనీలో నన్ను ఎత్తుక్కుంటూ వస్తాయి. అది మన రేంజ్. నువ్వే చూడాలి మన జాబు. కంప్యూటర్ సైన్స్ కోడింగ్ వచ్చానా? ఎవరిని పట్టుకుని ఏమడుగుతున్నావు మామ? మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ మామ. నువ్వు అసలు ఎట్లాంటి అడగటం మానేసి ఫస్ట్ జాబ్ చూసి ఫోన్ చేయమామ నాకు. ఇట్లాంటి క్వశ్చన్ అడగ మాకు. జాబ్ చూసావు ఫోన్ చేయి నువ్వు. సరే, ఉంటావు మరి. ఇంకా రాలేదా జాబ్ అని అడుగుతున్న రోజులు అవి. బ్యాక్ డోర్లో జాబ్ కొట్టిన సాఫ్ట్వేర్ ముత్యం. మా వాడికి ఇంకా జాబ్ రాలేదయ్యా, నువ్వే ఏదో ఒకటి చూడాలని మీ నా దగ్గరకు వచ్చి ఒకటే గోలా. నువ్వేమో ఆ డ్యూడ్ సినిమాలో సాంగ్స్ స్టేటస్లు పెట్టుకొని థ్యాంక్ యూ గాడ్ అభయాంకర్ అని చెప్పి మెన్షన్లు. ఏంది ఇప్పుడు నువ్వు మెన్షన్ చేస్తే నీ స్టేటస్ వాళ్ళు చూస్తారా? లేదు. మరి లేదుగా, మరి ఎందుకయ్యా ఇవన్నీ బుద్ధిగా చదువుకొని జాబ్ తెచ్చుకునేది వాడికా? చెప్పు. ఇంతకేమేమి వచ్చు? ఏమో లాంగ్వేజెస్ వచ్చా? C++, జావా. ఏంది ఇన్ని నేర్చుకున్నావా? లేదు, అవన్నీ నేర్చుకుందాం అనుకున్నా కానీ కొద్దిగా కష్టంగా ఉన్నాయని చెప్పి పైథాన్ ఒకటి నేర్చుకున్నా. సరేలే, నీ రెజ్యూమ్ నాకు ఫార్వర్డ్ చేయి. మా దాంట్లో ఓపెనింగ్స్ ఉన్నప్పుడు నేను చెబుతాలే నీకు. అలాగే. ఇంకెప్పుడు వస్తుంది జాబ్ అని క్వశ్చన్ చేసే రోజులు అవి. నేను ఎంతో కష్టపడుతున్నా నాన్న, నా సాధ్యమైన దూరకు ప్రయత్నిస్తానే ఉన్నా. మీకేం తెలుసురా సంజు శాంసన్ గురించి? మీరు మాట్లాడుతుంటూ గంభీర్ నమ్మని రోజు ఇప్పుడు కూడా నేను శాంసన్ అంటే నాకెందుకు తెలుసురా? అవును, శాంసన్ క్రికెట్లో డెబ్యూ చేయముందు నుంచే మాకు బాగా తెలుసాయి. మీకేం తెలుసు శాంసన్ గురించి? మీరు మాట్లాడతారు, ఈ మధ్యగా మనగా వచ్చినారు. బయట మార్కెట్ సిచ్యువేషన్ అసలు బాగాలేదు, నన్ను ఏం చేయమంటారు చెప్పండి? జాబ్ రాదని తెలిసి రిలేటివ్స్ హ్యాపీగా ఫీల్ అయ్యే రోజులు అవి. ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఫర్ ఎ రీజన్. ఇక వీళ్ళందరూ నమ్ముకుంటే మనకు పని కాదు, మనమే రంగంలో దిగాల, వాకిన్స్కి పోవాలా, జాబ్ కొట్టాలా, మనం అంటే ఏందో వీళ్ళందరూ చూపించాలా. ఓకే శివ, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. మై నేమ్ ఈజ్ శివారెడ్డి బాబా. ఐ am from Guntur.